ఏం మాట్లాడాలి చెప్పండి. కొత్త వాళ్ళు ఎంతమంది మేడం? దాన్ని బట్టి 2 నిమిషాలు మాట్లాడతారు. కొత్త వాళ్ళు ఈ రోజు ఫస్ట్ మీటింగ్ వస్తున్నారు, చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. చెప్తున్నా అర్థమైందా? ఒకటే రోజు ఏం చెప్పినా అర్థం కాదు, అర్థమైందా? ఇది మాత్రం నిజం. ఇందులో కోట్లు ఉన్నాయి. ఈ రోజు ఎంత మీటింగ్ అయినా కూడా డబ్బులు ఉన్నాయన్న క్లారిటీ మాత్రమే వస్తుంది. నమ్మకం అనేది ఒకటే రోజు వస్తుందా? చాలా మంది పెళ్లిలైన వాళ్ళు ఉన్నారు. మాట ముచ్చట అవుతుంది, పెళ్లి అవుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్లి అయితే అన్ని అయిపోతుంది. 16 రోజుల పండుగ అయిపోయాక అత్త గాని భర్త గాని బీరోతాలు గాని ఆస్తి పేపర్ చేతులు పెడతారు, కూడా చేతులు. మరి 3 ముళ్ళు వేస్తే 7 జన్మల బంధం అంటారు కదా, పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టారు చెప్పండి? ఇప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దంతా కాదు, ఈ రోజు ఎంత ఉన్నా కూడా క్లారిటీ మాత్రమే వస్తుంది. ఇలా వస్తే డబ్బులు అని. నమ్మకం అనేది ఒకటే రోజు రాదు. మీరు మాతో పాటు 3-4 ఏళ్ళు జర్నీ చేస్తే నమ్మకం అనేది వస్తుంది. అవునా కదా? ఏ క్లాస్ అయినా మన పిల్లోడు ఒకటే రోజు పోవాలా, సంవత్సరంతో పోవాలా? నేను 6 నెలలే ఉంటున్నామా, 6 నెలల తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోతున్నా. సంవత్సరం ఫీజు మొత్తం కడతా. మా బాబుకి 10వ తరగతి మొత్తం చెప్పమంటే టీచర్ చెప్తుందా? చాలా మంది ఒక మీటింగ్ వచ్చినాక మొత్తం అర్థమైందని అయిపోతుంది. అర్థం కాదు ఒకటే రోజు. అవునా కదా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీవీ. ఇక్కడే హైదరాబాద్ పక్కన కుబ్దుల్లాపూర్. నేను చదువుకుంది 2వ తరగతి. మేడం టీచర్ ఆడిపోయి పిల్లల్ని చదివించుకొని స్కూల్లో చేసింది. నేను కూడా నా పిల్లల్ని చదివించుకోవాలి కదా. చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూల్ చదివాలంటే నెలకు డబ్బులు కావాలి. ఏదో ఒకటి చెయ్యాలి. వ్యవసాయం పని మొత్తం వచ్చు. వ్యవసాయం పని చేసి నెలకు ఫీజులు కడతామా? నెల రోజులు పని చేస్తే 4 రోజులు గోడలు గీక్కుంటూ కూర్చోవాలి. ఇది కాదు, నేను ఏమో చెయ్యాలంటే ఒక స్కూల్లో ఆయమ్మలాగా జాయిన్ అయినా. స్టార్టింగ్ మీరు 3,000 ఇచ్చారు, 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఆయమ్మకి సంవత్సరానికి 500 మాత్రమే వేస్తారు స్కూల్లో. అవునా కదా? చిన్న స్కూల్లో నాతో పాటు 5 ఆయమ్మలను జాయిన్ అయినాం. ఇంట్లో 2 పిల్లలు హాలిడేస్ వస్తే భరించడం. అవునా కదా? తెల్లారి 4 ఆయమ్మలు ఎందుకు మానేసారంటే, ఓయమ్మ మేము మమ్మల్ని తీసుకెళ్లి మా మేడం నర్సరీలో కూర్చోబెట్టింది. నర్సరీ క్లాస్ లో 40 మంది పిల్లలు. ఆ 40 మంది పిల్లలు జూన్ లో స్టార్ట్, ఆగస్టు వరకు పిల్లలు సెట్ కాదు. వాంతులు, విరోచనాలు, మోషన్ అన్ని అయితే. అవునా కదా? ఆ 4 ఆయమ్మలు బతుకుంటే బల్జాకు తింటాం, నీకో దండం, నీ స్కూల్ కో దండం, వాళ్ళందరూ మానేసింది. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి. కానీ దాంతో పాటు మేడం ఏం చెప్పిందంటే, నీ పిల్లలు కూడా ఇందులో చదివించుకో, సగం ఫీజు కట్టుకోవాలి. బాగుందా లేదా? నా పిల్లల జీవితం మారాలి, నా పిల్లలు చదువు చదివించాలి. ఏ పైన ఫస్ట్ కష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకుని 15 సంవత్సరాలు పట్టింది. అందులో నేను ఆయమ్మగా 8,000 రావడానికి. మీరు పక్కింటో లేదంటే ఇక్కడ పిలిచిరా లేదా? ఇప్పుడు పిలిస్తే దయ్యం లెక్క కొడతారు. రేపు 1 లక్ష రూపాయలు చేసినప్పుడు మేడం మొక్కింది కదా దేవుడు. నేను కూడా ఈ కూడా ఎవరో ఒక రూపం వస్తున్నారా? స్కూల్కి వెళ్ళాలంటే బస్ ఎక్కడ లేదా? మా రూట్ కి వచ్చే పాండు సార్ నా ఎంట 3 నెలలు పడ్డాడు. నీ రాత మారిపోతే, నీ జీతం మారిపోతే, ఒక మీటింగ్ రా మేడం, నీ బాధ చూడలేకపోతున్నా, నీ పిల్లల్ని వేసుకొని బస్ లో పోతున్నావు, నైట్ బస్ లో తీసుకొస్తున్నావు పిల్లల్ని అన్నాడు. ఏం చెయ్యాలి అన్న? ఇంట్లో ఇవన్నీ ఉంటాయి, బయట కొనలేదు. ఇంట్లో నీకు నచ్చినవి కొనుక్కో. ఇంట్లో సామాన్ అయితే బయట కొంటున్నావా లేదా? ఇన్ని కొన్ని కొనుక్కొని వాడుకో. బాగుంటే వేరే వాళ్ళకి చెప్పు, బాగాలేకుంటే రిటర్న్ ఇవ్వనట్టు. నేను కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా 18,000 వస్తుంది అన్నాడు. మీటింగ్ ఏడుంది అన్న, మా కొలెస్ట్రాల్ అని చెప్పింది. ఇక్కడ ఉప్పాలి. స్టోర్ ఏడుంది అని, ఎడ కొనుక్కోవాలంటే ఉప్పాలి అన్నాడు. మన చుట్టుపక్కల అందరం ఇంటికి వచ్చినాం. కిరాయిలు అయ్యేవా? అదే కిరాయి పెడితే మా ఊళ్ళో 2 సబ్బులు వస్తాయని చెప్పిన పాండసార్కి. వస్తారా? నేను అలా ఆలోచించి 3 నెలలు నేను చాలా బిజీ అని చెప్తే సార్ కోపం వచ్చి ఒకరోజు బస్ స్టాప్ లో బస్ ఆపకుండా పోయింది. నాకు అర్థం ఈ రోజు మీటింగ్ రాని వాడుతుంది పోతలేను. ఓజమైన బస్ ఆపుతాడు, వీళ్ళతో గొడవ పట్టుకుని ఏం చేసేది లేదు. ఒక మీటింగ్కి వెళ్ళి, మీటింగ్ సూపర్ ఉంది, మా ఇంట్లో వద్దట జోలికాయ రాడు వస్తారా అని ఒక రోజు ఒక మీటింగ్ వచ్చి కూర్చున్నాం. చాలా మంది మేడాలు సార్ అందరు చెప్తారు, వ్యవసాయానికి వాడుకున్నా, వేరే వాళ్ళు చెప్తున్నారు 10,000 సప్లిమెంట్ అందరు చెప్పారు. ఒకటే ఒక బాబు వచ్చి ఏమనంటే, బైక్ లో పోస్తే ఇంజిన్ ఆయిల్ 350, బైక్ 2 లక్షలు పెట్టి తీసుకుంటాం. ఆయిల్ మాత్రం 350 క్వాలిటీ పోస్తాం. బాడీలో పోస్తే ఆయిల్ ఎంత అని అడిగింది. బాడీలో పోస్తే ఆయిల్ ఎంత? ఏదైనా కిలో గింజలు పట్టిస్తే కిలో నూనె రాదు. వస్తా 450 రూపాయలు వచ్చే కిలో నూనెకి 120, 130 తెచ్చి బాడీలో పోస్తున్నాం. అదే ఇంజన్ బోర్కి వస్తే కొన్ని లక్షలు పెట్టా దక్కదు. అదే ఇంజన్ బాగుంటే జీవితాంతం 10 బైకులు కొనొచ్చు అన్నాడు సార్. నాకు అదొక్కటి కనెక్ట్ అయింది. అవునా కదా? నేను పని చేసుకోవాలంటే ముందు నేను బాగుండాలి. అది నచ్చింది. మా పేట నూనె తీసుకెళ్లాలనుకున్నా. ఒక మేడం ఏం చెప్తుందంటే, అక్షమణ పాడుకున్నా, తగిన విషయం వేరే వాళ్ళు చెప్తే 5,000 అనేది. నాకు కూడా అదే రోగం ఉంది. బయట 10,000 అడిగింది, ఇందులో 2,000 అంటుంది. ఆ 2,000 ఒక నూనె డబ్బా తీసుకొని పోయి రోజు వాడుకుంటే 27 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయినాయి నాకున్న అక్షమలను. తగ్గిపోయిన చెప్పలేదా? మీరే చేతులు
హాస్పిటల్ పోతాం. పక్కింటి ఆమె ఆపద వస్తే శత్రువు అయినా సరే పక్కింటి ఆమె అక్క ఆడికి వెళ్ళమని చెప్తాం. నేను ఒక నలుగురు చెప్పాను, ఆ నలుగురు 700 తెచ్చిపెట్టమన్నారు. నాకు తెలియదమ్మా, మన రూట్కి వచ్చే పాండిసార్ నెంబర్ ఇచ్చి నా పనికి నేను పోయినా. ఆ నలుగురు వచ్చి 8 మంది 10,000 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది నాకు ఇంటికి. మేడం చెక్ వచ్చింది అన్నాడు. ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? ఏళ్ళ తర్వాత ప్రొడక్ట్స్ వాడుతున్నాం, బ్రాండ్ వేరైనా ఎవరైనా రూపాయి ఇచ్చిరా? ఇందులో కిరాణా షాపులు ఉంటే బాధపడదు. నాలాంటి 200 పెడితే 300 రాసి పెడతారు. అవునా కదా? మరి 7 ఓన్లీ షాప్ చేంజ్ చేసిన. నాకు వచ్చిన ఆరోగ్యం నలుగురు చెప్పిన. ఆ మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకున్నా. సార్ వాళ్ళు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తారు. అందులో తీసుకున్నాక నేను మునుగట్లే ఎవరిని ముంచట్లే. అవునా కదా? అందులో ఏం క్లారిటీ ఒక్కటే ఒక నిమిషం చెప్తా. కొబ్బరి వాటర్ మంచిదా, థమ్స్అప్ మంచిదా అని అడిగింది. ఏది మంచిది? తాత తాగి తండ్రికి చెప్పిండు, తండ్రి తాగి మనం చెప్పిండు. బిడ్డ ఉప్పల్లో లేకుండా సరే తారు నాకరించి తెప్పించుకొని తాగి బిడ్డ మంచిదని. మనం ఇప్పుడు ఏం తాగుతున్నాం? థమ్స్అప్ తాగమని ఎవరు చెప్తున్నారు? సెలబ్రిటీలు ఆ సినిమాలు వస్తే చూసేది మనం. అవునా కదా? మరి మనం ఆరోగ్యం కోరేటోళ్ళు అయితే కొబ్బరి బొండానికి యాడ్ చేయొచ్చు కదా. వాళ్ళు మనం ఏమైపోయినా పర్వాలేదు, 1/2 లీటర్ పట్టుకొని దమ్మున్న గుట్టలు దుక్తా మనం 2 లీటర్లు తాగుతున్నాం. వాళ్ళ గుట్టలు దుక్తే ఏమైతుంది? మనం మెడ మీద దుక్తే కాలో చేరుగుతుంది. అవునా కదా? అదొక్కటి. సంతూర్ మంచిదా, మెడమిక్స్ మంచిదా అని అడిగింది. ఏది మంచిది? ఒక ఆమె నిలబడుతుంది, మహేష్ బాబు వచ్చి వావ్ అంటాడు. అలా బాబు వచ్చి మమ్మీ అంటది. ఓ అమ్మాయి మీ అమ్మని అడిగిన అమ్మాయి అనుకున్నా అంటాడు. మరి సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? మరి నేను కూడా వాడుతున్నాను అంటే ఎవ్వరు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? గుట్కా నేను సెలబ్రిటీ ఆడిస్తారు మంచిదా చెడ్డరా? వాళ్ళు మాత్రం నేను మనోళ్ళు మాత్రం గుడ్డు పెట్టి చావాలి. వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నారు చెప్పారు. అదొక్కటే కరెక్ట్ అయింది నాకు. ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలు సర్టిఫికేట్ నాకేం అవసరం లేదు. నేను ముందుగట్లే ఎవరు ముంచట్లేదు. అవునా కదా? మనకు వచ్చిన ఆరోగ్య నలుగురు షేర్ చేస్తారా? నాకు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళందరూ జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టా. 3 నెలలకు 10,000 వచ్చింది. 7,400 తర్వాత 3 నెలలకు 10,000 వచ్చింది. 15 సంవత్సరాల స్కూల్ ఆయమ్మ చేస్తే 8,000. మరి ఇందులో నేను 3 నెలలకి పార్ట్ టైం చేస్తున్నా, 10,000 వస్తున్నాయి. ఎక్కడ చేయాలి? ఎక్కడ? అలాంటి టైంలో గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా. 3 తరాల వరకు ఉంది. వెస్టేజ్ లో గట్టిగా పట్టుకోవాలి. ఒకటే ఒక సార్ అన్నాడు, నువ్వు 6 నెలలు ఊరు వెళ్ళిపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఎన్ని ఇస్తావు అమ్మ డబ్బులు అన్నాడు. మాట 5,000 ఇచ్చిపోతాను. సంవత్సరం నాకు వెళ్ళిపోతే ఎన్ని ఇస్తావు అన్నారు. ఎన్ని లేవు అక్కడ పని చేసి ఇవ్వాలన్నా. భూమి మీద లేకపోతే ఎంత ఇస్తావు నీ ఫ్యామిలీకి అన్నాడు. ఇస్తామా? నాకు అదొక్కటి కరెక్ట్ అయింది. నేను 15 సంవత్సరాలు చేస్తున్నా. మెట్లు జారిపడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? నన్ను కాకపోతే ఇంకో ఆయమని పెట్టుకున్నది. అప్పుడు నా పిల్లలు రోడ్డు మీద పడాలా లేదా? నాకు 3 జనరేషన్ కావాలి, 20,000 వచ్చినా చాలు అని సార్ వాళ్ళు ఏం చెప్తారు చేసి నాకు చేసిన వాళ్ళ అమ్మలక్కడ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. 10-16 నెలకు మీరు పెట్టుబడి నాకు ఒక నెలకి 4,55,000. నేను చెప్పినంత మాటలు వచ్చిన చెక్క 5 నిమిషాలా? నా జర్నీ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఉంటాయా కూడా? చెప్పిన వాళ్ళందరూ వస్తారా? ఎట్లుంటదంటే ఆయమ్మ బాగుపడకపోయినా పర్వాలేదు కానీ 7 నెలల మహేష్ బాబే బాగుపడాలంటారు. అవునా కదా? నేను నా దగ్గర నేను కొన్ని మార్చుకున్నా. పక్కింట్లో మొగుడి పెళ్ళి అత్తలు కొట్టుకుని 40 మంది చెప్పేది కొట్టుకురు అని. అవునా కదా? ఆపదొస్తే వాళ్ళ ఒకటి నా నోటి దురద ఆ మాటలు మొత్తం పక్కన పెట్టా. 7:30 కాగానే కార్తీక దీపం ఆన్ చేసి దీపం ఏడిస్తే నేను ఏడిసేది దీపం అవుతా నేను దీపం యాక్టింగ్ చేసి దేనికి? అదే ఆ షూటింగ్ తీసుకుంటే కాలు పెట్టిన చేయి పెట్టిన టీవీలలో ఫోన్లో బాగా అవుతాయి. మిమ్మల్ని నన్ను ఉప్పలో పొడిచేసిపోయినాడు. అవునా కదా? అప్పుడు ఏజెంట్ బట్టి రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుని బట్టి అదే డబ్బు మనకు కాదా? అవకాశం వచ్చిందని నెగిటివ్ దూరం నా పక్కింటి వాళ్ళ మాట ఎదింటి వాళ్ళ పక్కన పెట్టినా. ఇందులో 1,00,000 తీసుకునే సార్ తో పాటు జర్నీ చేసిన. ఉప్పల్లో మంచి కళ్ళు కావాలంటే ఏ కళ్ళు కంపని బాగుంది ఇక్కడ తాగబోతారని అడగాలి. అవునా కదా? ఇలా 1,00,000 కొట్టాలంటే 1,00,000 తీసుకున్న సార్ని అడగాలి. అలా వర్క్ చేసుకుంటూ పోయి స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇప్పుడు ఒక్కటే రోజుకి 15,000. ఆయమ్మ జీతం సంవత్సరానికి 80,000 సంవత్సరానికి ఆయమ్మ జీతం. 4 సంవత్సరాల జీతం వెస్టర్న్ లో ఒకటే నెల తీసుకుంటున్నా. అర్థం కాదు. నేను చేసింది ఏం లేదు. మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కువ అట్టనేనా. ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో, పిల్లోడ్ స్కూల్ ఎంతనో. వెస్టర్న్ సక్సెస్ కావాలంటే నెలలో 4 మీటింగ్ అట్టడుగా. సంవత్సరం నిలబడమన్నారు. ఇవాళ వచ్చి రేపటికి 1,00,000 రావు. బిల్డింగ్ నిలబడాలంటే అరగంట పడుతుంది. కట్టాలంటే సంవత్సరం పడుతుంది. వరి పంట చేయాలంటే 6 నెలలు చేయాల్సి మొత్తం చేయాలి. అవునా కదా? ఒక బాబు జన్మనియాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి.
అవునా? చాలా మంది కోరుకుంటారు, ముగ్గురు చెప్తారు లక్ష వస్తున్నా కదా, ఫోన్ చేసి లక్ష వస్తున్నా కాదు వస్తుందా? దయచేసి అర్థం చేసుకోండి, ఏ జన్మల పుణ్యం చేసుకున్నాం, నాకు ఒక అవకాశం దొరికింది. నా గ్రేట్ ఫ్రెండ్ పాండు సార్కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్కి, పేదవాళ్ళ గురించి పెట్టే కంపెనీ పెట్టే దేవుడు గౌతమ్ బాల సార్కి 3 తరాలు రుణపడుతుంది. ఇంకా ఉన్నా ముందుకెళ్ళాలి. 20,000 వస్తే చాలా మంది వచ్చిన మేడం చెప్పింది, డిసెంబర్ జనవరి 10 తారీఖు వస్తుంది. 8 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకున్నా. 8 లక్షలు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తా, ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాట్సాప్ పెడతా. చాలా మంది నిజంగా వస్తుంది, సీఎం జీతం కాదు అంటుంది, మరి తెలుసుకోవచ్చా లేదా? అందుకే దండం పెట్టి చెప్తున్నా, పేద ధనవంతురాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం ఇస్తే చెప్పలేదు. మన డిసెంబర్ థైలాండ్ వెళ్ళేసి వచ్చిన ఫిబ్రవరిలో ఎడుకోబోతున్నా, పేరు నాకు కూడా ఫ్లైట్ 2 నిమిషాలు అనుకున్నా కానీ మాట ఆగలేదు. తిరగలేసినమ్మ నోరు తిరగలేసినమ్మ కాదు, అవునా కదా? ఎక్కువనే మాట్లాడినా, ఎందుకంటే మీరందరూ కూడా నాలాగా మంచి చెక్కులు తీసుకోవాలని కోరుకుంటున్నా. 1 year మేడం.